కడుపులోని పట్టుకు నాకు ముంగు సంతానం ఇచ్చావా బావు మా నేడి పెడలేదు కంటి చూపు చూడలేదు అని పాపము కూడా అలాగే శోకాపుడు శోకించుతున్నాడు ఆ పాపము శోకమనిది బ్రహ్మలోకం వెళ్ళింది బ్రహ్మదేవుడు కూడా పెచ్చితమవుతున్నాడు పెచ్చితమయ్యి ఆ పయ్యాట్లో పాలు నడుగుతున్నాడు ఏమిటి అయినా కావు మా నేడి పెడలేదు కంటి చూపు చూడలేదు కారణం ఏమిటో అడుగుతున్నాడు పయ్యాట్లో బాలుని అడిగితే ఆ పయ్యాట్లో బాలుడు కూడా మాట్లాడుతున్నాడు మహాత్మా ఈ నిష్కులంలో వేసినావు నా నాగి భాగాలు పాలించలేరు నీ ఏది లేదు నా పయ్యాట్లో ఆ రావుని గారి దానికి పట్టలేదా ఆ రావుని గారికి పట్టలేదు ఆ గోము గారికి పట్టలేదు నవాబ్రహ్మ గురువ నారాయణ తెరవ పురుషులండి సర్వజ్ఞోతులు సాము పుట్టుకు సమాన మనుషులు ఆలవారింట ఆదోషకరులు గోదోష బ్రాహ్మణ దొడ్డురాజులు ఆలమంది పాలికులు ఆమగర కుమార యాభకాయంత పిల్లలు ఏర్పాటు చేస్తావు ఆనవేయి కొడుకు అతుగుతావు ఎన్నో సుమనుషులు ఎక్కువ నారాయణ సర్వోదర్శనండి సదాశివుని పిల్లలు నవమోసుల నారాయణ పచ్చకోసుల పరమాత్మనల్ల ఇనుము మోసలదల్ల ఇనుము పల్లి కొండ ఉరుపోసలదల్ల ఉరుము పల్లి కొండ ఈ రాగిపోదలదల్ల ఆ లావులుగా కనుక పుట్టలేదు ఆ గోవులుగా కనుక పుట్టలేదు ఇదే రామగర్భంలో ఆడమే గోడమే ఎంతమంది ఉంటావు ఎన్నో కలిసి ఎక్కువ నారాయణ సర్వం కలిసి రేపు అయినా ఈ కథలో పల్లెలోనికి వచ్చి అలాగే కూడా పల్లెలు అడగించుతున్నారు అమ్మా ఇది మా క్షేత్రంలో పుట్టిన ప్రసాదము అది మాది కాని మీది కాదని ఈ పల్లెలు అడిగించుతారా నారదిని